నమస్తే. వెల్కమ్ టు రుద్రా టీవీ. ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా విజయంతో ఆరంభించింది. తొలి వన్డేలో ఆతిథ్య జట్టుపై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ చివరి బంతిని వాషింగ్టన్ సుందర్ భారీ సిక్సర్గా మలిచి తన అర్ధశతకాన్ని పూర్తి చేయడం ఈ మ్యాచ్కు హైలైట్గా నిలిచింది. భారత ఇన్నింగ్స్కు శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. కేవలం 75 బంతుల్లో 80 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ 57 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయానికి దగ్గర చేశాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 52 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ను విజయవంతంగా ముగించాడు. శ్రేయస్ అయ్యర్ 35 పరుగులతో విలువైన సహకారం అందించగా మిగతా బ్యాటర్లు అవసరమైన సమయంలో భాగస్వామ్యాలు నెలకొల్పి లక్ష్యాన్ని సులభం చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జో స్టంగ్, శామ్ కరన్ చెరో వికెట్ మాత్రమే తీసుకోగలిగారు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెథెల్ తొలి వికెట్ కు 61 పరుగులు జోడించి శుభారంభం అందించారు. డకెట్ వేగంగా 43 పరుగులు చేయగా బెథెల్ 14 పరుగులతో అవుట్ అయ్యాడు. అయితే ఈ భాగస్వామ్యం ముగిసిన వెంటనే భారత బౌలర్లు మ్యాచ్ ను పూర్తిగా తమ వైపు తిప్పుకున్నారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కేవలం 22 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. హ్యారీ బ్రూక్ ఒకే పరుగు చేసి నిరాశపరచగా కెప్టెన్ జోస్ బట్లర్ 5 పరుగులకే వెనుదిరిగాడు. శామ్ కరన్ ఖాతా కూడా తెరవలేక డకౌట్ గా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో అనుభవజ్ఞుడు జో రూట్, లియామ్ డాసన్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 7వ వికెట్ కు 121 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించారు. రూట్ 76 పరుగులతో అజేయంగా నిలవగా డాసన్ 68 పరుగులతో ఆకట్టుకున్నాడు. బిల్ జాక్స్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. జోఫ్రా ఆర్చర్ 12 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. చివరి ఓవర్లలో మరోసారి భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలింగ్ లో అక్షర్ పటేల్ అసాధారణ ప్రదర్శనతో 4 వికెట్లు తీసి మ్యాచ్ ను పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. కీలక సమయంలో వరుసగా వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పునరాగమన అవకాశాలను పూర్తిగా దెబ్బతీశాడు. గుర్నూర్, ప్రసిద్ధి కృష్ణ తలో 2 వికెట్లు సాధించగా జస్ప్రీత్ బుమ్రా, శివం దూబే చెరో వికెట్ తో తమ వంతు పాత్ర పోషించారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ ఫీల్డర్ల అద్భుతమైన క్యాచ్లు ఒత్తిడిని సృష్టించిన బౌలింగ్ కారణంగానే ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. అనంతరం భారత బ్యాటర్లు ఎలాంటి తొందర పడకుండా పరిస్థితులకు అనుగుణంగా ఆడి లక్ష్యాన్ని సులభంగా ఛేదించారు. గిల్ దూకుడుతో ప్రారంభమైన ఇన్నింగ్స్ ను అయ్యర్, అక్షర్ పటేల్ స్థిరపరచగా చివర్లో వాషింగ్టన్ సుందర్ విజయాన్ని లాంఛనంగా ముగించాడు. ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన అక్షర్ పటేల్ అరుదైన ఘనతను కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. వన్డేలో 41 నుంచి 50 ఓవర్ల మధ్య 4 వికెట్లు తీసిన భారత స్పిన్నర్ గా నిలిచి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2013లో శ్రీలంకపై రవీంద్ర జడేజా మాత్రమే ఈ ఘనత సాధించగా ఇప్పుడు అక్షర్ కూడా ఆ జాబితాలో చేరాడు. బ్యాటింగ్ లో అర్ధశతకం, బౌలింగ్ లో 4 వికెట్లు తీసి అసలైన మ్యాచ్ విన్నర్ గా నిలిచిన అక్షర్ కు వాషింగ్టన్ సుందర్ నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. గిల్ అందించిన వేగవంతమైన ఆరంభం, మధ్య ఓవర్లలో అక్షర్, సుందర్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్, చివర్లో ప్రశాంతంగా లక్ష్యాన్ని పూర్తి చేసిన తీరు భారత జట్టు సమిష్టి ప్రదర్శనకు నిదర్శనంగా నిలిచింది. తొలి మ్యాచ్ లోనే అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన భారత్ సిరీస్ లో శుభారంభం చేయడంతో పాటు మిగతా మ్యాచ్లకు ఆత్మవిశ్వాసాన్ని కూడా సంపాదించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ సమతూకమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు ఇంగ్లాండ్ కు గట్టి హెచ్చరిక పంపింది. ఇక ఇదే జోరును కొనసాగించి సిరీస్ ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో తదుపరి వన్డేకు సిద్ధమవుతోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.